సమ్మర్ సెలవులు వచ్చాయి. కార్తిక్, చిన్ని ఇద్దరూ రోజంతా మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడుతూ గడుపుతున్నారు. ఇలా రోజంతా ఫోన్లు చూస్తే కళ్ళు పాడవుతాయి. ఈసారి తాతయ్య ఊరికి వెళ్దాం. అమ్మా, అక్కడ వైఫై కూడా ఉండదు. అవునమ్మా, బోర్ కొడుతుంది. అమ్మ నవ్వుతూ, ఒక్కసారి వెళ్ళి చూడండి. పచ్చని పొలాలు, మామిడి తోటలు, పక్షుల కిలికిలా రావాలతో గ్రామం అందంగా కనిపిస్తుంది. రండి బంగారాలు, మీకోసం మామిడి పండ్లు సిద్ధంగా ఉన్నాయి. చిన్ని, వావ్, ఇవన్నీ మనకోసమా? తాతయ్య, అవును. ఇద్దరూ సంతోషంగా మామిడి పండు తింటారు. కార్తిక్ బయటికి వెళ్తాడు. రాము, హాయ్, నువ్వు కొత్తగా వచ్చావా? కార్తిక్, అవును, నేను కార్తిక్. రాము, రా, క్రికెట్ ఆడదాం. మొదట ఇష్టం లేకపోయినా కార్తిక్ ఆడడం మొదలు పెడతాడు. కొన్ని రోజుల్లోనే కార్తిక్, చిన్ని ఫోన్లను పూర్తిగా మర్చిపోయారు. ఒకరోజు గ్రామ చెరువు దగ్గర చెత్త ఎక్కువగా కనిపిస్తుంది. రాము, ఇలా ఉంటే వర్షాకాలంలో సమస్య వస్తుంది. కార్తిక్, మనమే ఏదైనా చేద్దామా? చిన్ని, అందరం కలిసి శుభ్రం చేద్దాం. పిల్లలందరూ కలిసి గ్రామంలో ప్రచారం చేస్తారు. కార్తిక్, మన గ్రామం మన బాధ్యత. పిల్లలు, పెద్దలు కలిసి చెరువును శుభ్రం చేస్తారు. సర్పంచ్, ఈ పిల్లలు మనకు మంచి పాఠం చెప్పారు. అందరూ చప్పట్టు కొడతారు. ఈ సమ్మర్ సెలవులు కార్తిక్, చిన్నికి ఒక గొప్ప పాఠం నేర్పాయి. నిజమైన ఆనందం ఫోన్లలో కాదు, కుటుంబంతో, స్నేహితులతో, ప్రకృతితో గడిపే క్షణాల్లో ఉంటుంది. సెలవులను వృధా చేయకుండా కొత్త విషయాలు నేర్చుకోండి. ప్రకృతిని ప్రేమించండి.